తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే జనరల్గా పోస్ట్ మార్టం నివేదిక అనేది 1 డేలో వస్తుంది, కానీ 10 డేస్ వరకు అవుతున్నది, ఇప్పటి వరకు రాలేదంటే దీని వెనక హత్య జరిగి ఏదో జరుగుతుంది అందుకే రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సాధారణ కేసుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తొందరగా ఇచ్చేస్తారు, కానీ ఇది చాలా సెన్సిటివ్గా మార్చారు, రిలీజియస్గా మార్చారు, సెన్సిటివ్గా మార్చారు. కాబట్టి పక్కా ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్లతో వాళ్ళన్నీ సమీకరించుకుని అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. లేదంటే ఒక కంక్లూజన్, ఒక రిపోర్ట్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఏదో జరిగింది ఎట్లా గురించి వాళ్ళే అంటారు. మీరు ఆ వీడియో ఫస్ట్ డే వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలా కనుక వచ్చిందంటే మేము ఒప్పుకోం, ఆయన తాగాడని వచ్చిందంటే మేము ఒప్పుకోం, ఇది యాక్సిడెంట్ అని వస్తే మేము ఒప్పుకోం, ఇక్కడే అందరిని తగలబెట్టేస్తాం, ఇక్కడ రచ్చరచ్చ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో సాధారణమైన కేసుల్లో ఇచ్చిన రిపోర్ట్లు ఎలా ఇస్తారు? ఇంత సెన్సిటివ్గా, ఇంత కాంప్లికేటెడ్గా మార్చారు. కాబట్టి పక్కా ఎవిడెన్స్లన్నీ కూడా సమీకరించుకుని పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో ప్రెస్ మీట్ ముందుకు వస్తారు. ఎందుకు లేట్? వీళ్ళ వల్ల లేట్ అయింది. మీరు పోలీసుల మీద భారం పెట్టేసి ఏదైతే అది తేల్చండి, మీరు మాకు మీ మీద నమ్మకం, ఇప్పుడు ఫ్యామిలీ చెప్తుంది మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది, దర్యాప్తు మీద, వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వండి, ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సిబిఐ అవతారం ఎత్తొద్దని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. కానీ ఈ సిఐడి సిఐబిఐ ఆఫీసర్లు బయట తిరుగుతున్నారు కదా కొంతమంది, వీళ్ళు జాబులు రాక బయట మిగిలిపోయినట్టున్నారు వీళ్ళు, మరి వీళ్ళు ఆగట్లేదు కదా. కాబట్టి ఇదంతా ఇంతమంది కుట్రదారులు ఇందులో ఉన్నారు కాబట్టి ఆ రిపోర్ట్స్ కూడా లేట్ అవుతున్నాయి. అన్ని విభాగాల నుంచి వాళ్ళు రిపోర్ట్లు తెప్పించుకొని ఆధారాలు అన్నీ సరిచూసుకొని అప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ను ముమ్మాటికి హత్య అంటే ఒకవైపు కేఏ పాల్ కావచ్చు, మాజీ ఎంపీ హర్ష కుమార్ పోరాడుతున్నారు, వాళ్ళని మీరు ఏ విధంగా చూస్తారు? పోరాడట్లా, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు హర్ష కుమార్ అనే పేరు ఎంతమంది ఎప్పుడైనా అన్నారు మీరు ఈ మధ్యకాలంలో? ఆయన అందరూ మర్చిపోయారు దాదాపుగా. సరే, హర్ష కుమార్ పక్కన పెట్టండి, ఆల్రెడీ కేఏ పాల్ అంటే మనకు తెలుసు, అందరికి తెలిసిననే కదా. కేఏ పాలు ఒక సంవత్సరం నుంచి ఎన్ని విషయాల్లో ఎన్ని రకాలుగా రచ్చ చేసాడో చూస్తే ఇతను ఎంత స్టాండర్డ్స్తో మాట్లాడతాడు అనేది కూడా మనకు అర్థమైపోదు. జస్ట్ ఇప్పుడు ట్రంప్కి ఫోన్ చేసి వస్తున్నాను అంటాడు, మొన్న ట్రంప్ ఎలక్షన్లో గెలిపించి వచ్చాను అంటాడు. అతనికి అదొక రకమైన, నాకు అదో తుత్త అంటాడు కదా. ఏ సంబంధం లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసి మాట్లాడేసి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాడు ఆయన. కేఏ పాల్ని మాటలను కూడా మనం సీరియస్గా తీసుకుంటున్నాం అంటే మనపిచ్చేది. కానీ మనమే ఇన్ని చేస్తున్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ విధంగా చేయొద్దు, బయట స్పెక్యులేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, దీనికి పులి స్టాప్ పెట్టాలంటారు. కానీ వాళ్ళే వచ్చి అక్కడ ఉన్నది ప్రవీణ్ పగడాల అవునా కాదని వాళ్ళు చెప్తే మొత్తం కూడా పులి స్టాప్ పడుతుంది కదా, వాళ్ళు మాత్రం ఎందుకు దీనికి చెప్పటం లేదు? మీరు ఒక విషయం గమనిస్తే మొన్న ప్రవీణ్ పగడాల వైఫ్ మాట్లాడారు, బ్రదర్ మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? అప్పటికే ప్రవీణ్ మద్యంగా ఉన్నాడు, వైన్ షాప్లకు వెళ్ళాడు అని చెప్పి విపరీతంగా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు వైఫ్ వచ్చారు కదా, నా హస్బెండ్ మీద ఇన్ని వీడియోలు బయట సర్క్యులేట్ చేస్తున్నారు, బయట ఫోటోలు తిరుగుతున్నాయి, అసలు ఆయనకి మద్యం తాగే అలవాటు లేదు అని చెప్పారు ఆవిడ? లేదు కదా. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అవ్వక ముందు ఆవిడ వచ్చారు అనుకోండి, అప్పుడు ఆవిడ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని వీడియోలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి కూడా మా ఆయన తాగే అలవాటు లేదు అని చెప్పలేదంటే అంటే ఫ్యామిలీకి ఒక క్లారిటీ ఉంది, బయట నుంచి వాగే పిచ్చుకోకలకే క్లారిటీ లేదు. చివరిగా ఇంకోవైపు క్రైస్తవులు రోజు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ముమ్మాటికి, వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా మీరు? వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అరే ఎవరన్నా చంపితే బాగుండేది అతన్ని, అరే ప్రమాదం ఎలా పోయాడు, ఎవరన్నా హత్య చేస్తే బాగుండేది అని ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేస్తే చివరికి అది డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది తట్టుకోలేక నిరాశలో ఉన్నారు, ఎందుకు ఎవరి చేతుల్లో చచ్చిపోలేదు అని చెప్పి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక శవం కావాలి. ఒక శవం ఉంటే విక్టిమ్ కార్డ్స్ వాడుకుని మా మీద దాడులు జరుగుతున్నాయి, మాకు అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతాయి, ఈ గొంతెమ్మి కోరికలు కోరడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఎప్పుడు కూడా ఇవి ఆటలు ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నా కూడా ఇప్పుడు ర్యాలీలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. అదే ఈ ఆధారాలు ఏవీ లేకుండా నిజంగా అతను ఒకవేళ సస్పీషియస్గా చనిపోయిన పరిస్థితి ఉంటే, లేదా నిజంగా హత్య అనే ఒకవేళ నిర్ధారణ అయితే మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టేసేవాళ్ళు వీళ్ళు. అది వీళ్ళ వెనక ఇప్పుడు మన దేశంలో మన కంటి ముందు కనబడి 4-5 పాస్టర్లే కాదు, వీళ్ళ లింకులు ఎక్కడెక్కడో ఉంటాయి, విదేశాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ విదేశీ శక్తులకి ఏంటి, భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ జరగకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే మత మార్పిడి చేయలేరు. ఇప్పుడు అందరూ చక్కగా ఆర్థికంగా సెటిల్ అయ్యారు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు,
మా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మా దేవుడి దగ్గరికి వచ్చేయండి అని అడగడానికి అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఉండదు. వాళ్ళు కష్టాల్లో ఉంటే, ఆర్థికంగా అప్పుల్లో ఉంటే, రోగాలతో బాధలు పడుతుంటే అక్కడికి పోయి మా దేవుడిని నమ్ముకోండి అద్భుతాలు చేస్తాడు అని చెప్పి వలయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందకూడదు వీళ్ళకి. దేశం అభివృద్ధి చెందకూడదు అంటే ఎప్పుడు ఏవో గొడవలు జరుగుతూ ఉండాలి. ఇలా మతం పేరుతో, కులాల పేరుతో ఏదో గొడవలు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇలా ఒక శవం దొరికింది అనుకోకుండా, ఒక యాక్సిడెంట్ దొరికింది, దీని పేరుతో గొడవలు చేద్దామని చూశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ విరివిగా అందుబాటులో ఉండడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ నుండి బయటకు వస్తుంది. అది వీళ్ళ నిరాశకి కారణం ఏంటంటే ఇది హత్య కాకుండా పోయింది అని బాధపడుతున్నారు ఈరోజు వాళ్ళు. సో గతంలో కూడా మహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా అక్కడ ముస్లిం వర్గాల నుంచి కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయి, ఆయన థ్రెట్ ఉందని చెప్పారు. సో ఇవన్నీ బేస్ చేసుకునే వాళ్ళు హత్య అని చెప్తున్నారు. కానీ ఆయన స్పీచ్లో కూడా ఒక మతానికి సపోర్ట్ చేయలేదు, మనం అందరం మనుషులమని కూడా ఆయన చెప్తున్నారు. అవన్నీ కొన్ని వీడియోస్, చాలా వీడియోస్లో ఆయన ఏమీ ఒక సంస్కరణవాదిలాగా, అభ్యుదయవాదిలాగా ఏం మాట్లాడాల. ఎప్పుడు హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ, హిందుత్వంలో ఏదో లోపాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ నేను ఎన్నో వీడియోస్ కౌంటర్ చేశాను. సరే, ఆ సబ్జెక్టులోకి మనం ఇప్పుడు అంతగా వెళ్ళొద్దు. అయితే వీళ్ళు థ్రెట్ ఉంది, ఒకవేళ హత్యకి ఇచ్చాని మాట్లాడితే డైరెక్ట్గా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మా మొహమ్మద్ని నువ్వు అన్ని మాట్లాడతావా, నీ సంగతి తెలుస్తావని చెప్పి. వాళ్ళ గురించి ఒక్కడు మాట్లాడతలే. ఏదో 1-2 రోజులు కొద్దిగా మాట్లాడారు, కానీ మరి వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం వాళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు హిందువులంటే వీళ్ళని మాట్లాడినా ఏం కాదు అని వీళ్ళకు ఒక అభయం అనమాట హిందువుల తరపు నుంచి. కాబట్టి మా మీద పడుతున్నారు వచ్చి. సో మొత్తం మీద ముమ్మాటికి అటు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అది దాదాపు రోడ్డు ప్రమాదమే. ఒకవేళ హత్య అయితే దీని వెనుక పాస్టర్లు మాత్రమే ఉంటారు, వేరే మతాలను వీళ్ళు కావాలని ఇక్కడ మతాలను రెచ్చగొడుతున్నారంటూ కూడా కావాలని నాపై స్పెక్యులేషన్స్ పెడుతున్నారు. ముఖ్యంగా నేను ఎల్బీ నగర్ వైన్స్ దగ్గరికి నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు, కావాలని దాన్ని నేనున్నట్టు కూడా చిత్రీకరిస్తున్నారు. ఇది మొత్తం కూడా దీనిపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తున్నాయి, ఈ విజయాలను కూడా బయటకు వస్తాయి. దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా పోరాడుతా అంటూ కూడా ఒకవైపు శివశక్తి కన్నాకర్ మనతో పాటు చెప్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సస్పెండ్ కొనసాగుతుంది. ఆయన మరణించి దాదాపు 10 రోజులు గడుస్తున్న ఒకవైపు రోడ్డు ప్రమాదమా హత్యన ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. కానీ దీనిపైన అనేక స్పెక్యులేషన్స్ వైరల్గా మారినాయి. ముఖ్యంగా ఇటు హిందువులు కావచ్చు, హిందువులు వర్సెస్ క్రైస్తవులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి శివశక్తి కన్నాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించాక మీ పైన కూడా అనేక అలిగేషన్స్ వచ్చినాయి, మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు వాళ్ళు నా ఒక్కడి మీదే కాదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కేఏపాల్ మొదలు పెడితే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆ తర్వాత నా మీదని రాధా మనోహర్ గారు అని చెప్పి, హమరా ప్రసాద్ అని చెప్పి, లలిత్ కుమార్ అని చెప్పి రకరకాలుగా అందరి మీద వాళ్ళకి ఎవరెవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఒక పక్క ఎన్ని ఎవిడెన్స్లు కనపడతా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి స్పష్టంగా. వీటన్నిటిని కూడా మేము ఒప్పుకోం, మేము అనుకున్నదే నిజం అంటే అక్కడ మరి ప్రభుత్వాన్ని కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థని కానీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు కీలకం తప్ప వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సరే, ఒకవేళ ఇన్ని ఆధారాలు కనపడ్డా మాకు ఇంకా నమ్మకం రావట్లేదు, పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలంటే కనుక ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే పూర్తి స్థాయి దర్యాప్తు అని అంటే ప్రవీణ్ పగడాల బ్యాంక్ స్టేట్మెంట్ది ఒక 2-3 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఈ వైన్ షాపుల్లో పే చేశాడు కదా, ఈ పేమెంట్స్ మొన్న రీసెంట్గా చేసినవి కనపడుతున్నాయి. లేదు ఒకవేళ డూపు చేశాడు, ఇంకొకరు చేశారని వీళ్ళు అంటే కనుక ఒక 2-3 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే ఆయన తాగుడు అలవాటు ఉందా లేదా, ఈ 2-3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వైన్ షాపుల్లో పే చేశాడు కూడా తెలుస్తుంది కదా. అలాగే ఇంకేదన్నా వేరే అతను దేశ వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు కాబట్టి అలాంటి వాళ్ళతో ఏమన్నా కుమ్మక్కయ్యాడా, వాళ్ళతో ఏదన్నా గొడవలున్నా విభేదాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా హత్య చేసే అవకాశం ఉంటుంది దేశ వ్యతిరేక మాఫియాతో పనిచేస్తుంటే కనుక. అలాగే రీసెంట్గా అయినా రాజమండ్రి దగ్గర స్థలం కొన్నాడు. సహజంగా పాస్టర్లకి ఒకళ్ళకి పడదు, యాచక శత్రువు అంటారు. అంటే అడుక్కునేవాడు శత్రువు. అలాగే పాస్టర్ శత్రువు, కాంపిటీషన్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు కల్వర్ సతీష్ మియాపూర్లో ఇక్కడ పెద్ద చర్చ్ ఉంది. నేను మిగిలిన ప్రాంతాల్లో కూడా డిజిటల్ చర్చలు పెడతానని చెప్పి అతను ట్రై చేస్తే ఒప్పుకోవాలి, గొడవలు చేశారు. ఎందుకంటే వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి. అలాగే ప్రవీణ్ పగడాల కూడా రాజమండ్రిలో ఒక చర్చి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి అతని వల్ల అతనికి లోకల్ ఎవరైతే థ్రెట్ ఉంటుందో, అంటే మా వ్యాపారం తగ్గిపోద్ది అని భయపడిన పాస్టర్లు ఎవరైనా అతని మీద ప్లాన్ చేశారు. అంటే పూర్తి స్థాయి దర్యాప్తు అంటే ఇలా ఎలాబరేటెడ్గా చేయాలి. వేరే పాస్టర్ల వల్ల ఇతనికి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయా,
ఆ రోజు అతను తాగిన విధానం చూస్తే చాలా డిప్రెషన్లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇంట్లో ఏదైనా గొడవలు పడి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తీరక బాగా నష్టపోయి ఫైనాన్షియల్గా ఏమైనా వ్యాపారంలో నష్టపోయాడా తెలియదు కదా. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కుటుంబం తరపు నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, పాస్టర్ల తరపు నుంచి ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఇతను వేరే వ్యవస్థతో డ్రగ్ మాఫియాతో కానీ ఇతను డ్రగ్స్ తీసుకునేవాడిని అని చెప్పి తనే చెప్పాడు. ఇప్పుడు మేము ఏంటంటే కొన్ని లిమిట్స్ పాటిస్తున్నాం. చనిపోయాడు కాబట్టి అతను మాట్లాడిన కొన్ని వీడియోలు ఇప్పుడు మేము ప్లే చేస్తే అతని వైపు పాజిటివ్గా ఎవరైతే ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారో మహోన్నతుడు గొప్పవాడు అని చెప్పి సంఘ సంస్కర్త అని చెప్పి అతని క్యారెక్టర్ అంత ఉన్నతంగా ఏమి ఉండదు. ఎప్పుడు దేవుళ్ళని తిట్టడం హిందుత్వం తిట్టడం ఇదే అతని క్యారెక్టర్. అవన్నీ ఇప్పుడు మేము తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడతారా అని అంటారు. సరే మేము కొన్ని లిమిట్స్ పాటించి వ్యక్తిగతంగా అతను ఏంటి అనేది చూపించకుండా అతను అసలు ప్రమాదమా హత్య అనే విషయం మీద మేము మాట్లాడుతున్నాం. కానీ ఎంతసేపు కూడా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవి మా డిమాండ్స్. 2-3 సంవత్సరాలు బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి, ఎవరెవరితో గొడవలు ఉన్నాయో తేల్చండి, ఫ్యామిలీలో ఏమైనా విభేదాలు ఉన్నాయో ఎవరు తేల్చండి. అప్పుడు సమగ్ర దర్యాప్తు చేస్తే కానీ అన్ని వివరాలు కూడా బయటకు వస్తాయి. అంటే ఇదంతా పక్కన పెడితే ఒకవైపు